ఆగస్టు నాడు తెలంగాణ పాలిటిక్స్ పీక్స్ కు వెళ్లాయి. అసెంబ్లీని మించిపోయేలా ఒక రేంజ్ లో రచ్చ జరిగింది. ప్రాజెక్టుల విషయంలో నేతల మధ్య పవర్ఫుల్ ఫైట్ నడిచింది. ప్రాజెక్టులపై చర్చకు మేం సిద్ధమంటూ అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు ఛాలెంజ్లు విసురుకున్నారు. తెలంగాణ రాజకీయం యమరంజుగా నడుస్తోంది. రోజు ఏదో ఒక ఇష్యూపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగులు డైనమైట్లలో పెళ్తున్నాయి. ఇక 15 ఆగస్టు నాడు కూడా ఏమాత్రం తగ్గలేదు. నేతలు ప్రాజెక్టుల విషయంలో ఫుల్ గా అర్చుకున్నారు. ఇక మొన్న ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్న మాటలను యమ సీరియస్ గా తీసుకున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. ఎలాంటి చర్చకైనా సై అంటున్నారు. అసలు ఇంతకీ జగదీష్ రెడ్డి ఏమన్నారో ఫస్ట్ చూద్దాం. తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్లు నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టినరా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? బట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? జగదీష్ రెడ్డి అన్న ఈ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అధికార పార్టీ నాయకులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తూ ఏ ప్రాజెక్టు మీద రచ్చకైనా సిద్ధమంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆయన. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ను తీసుకుని చర్చకొస్తామన్నారు భట్టి. మేమే ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేసామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి. ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రాజెక్టుల అంశంపై స్పందించారు. బీఆర్ఎస్ కు భట్టి విక్రమార్క విసిరిన సవాల్ను సమర్థిస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు తామెప్పుడూ సిద్ధమే అని తెలిపారు. ప్రభుత్వం తరఫున భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ చర్చకు వస్తారన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారో తేల్చుకోండి అంటూ ఫుల్ సీరియస్ అయ్యారు ఆయన. హరీష్ రావు గారు సవాల్తో పాటు మా భట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా భట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున భట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. మొత్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నేతల సవాల్ను అధికార కాంగ్రెస్ స్వీకరించింది, చర్చకు సిద్ధమంటోంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.